హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఎకనామిక్స్లో సెకండ్ యూనిట్ వరకు కంప్లీట్ చేసాం కదా అండి. సో టుడే వచ్చేసి మనకు జాతీయ ఆదాయము ఈ టాపిక్కి సంబంధించిన మనకు తెలుగు అకాడమీలో కొన్ని క్వశ్చన్స్ ప్లస్ అలాగే థియరీ పార్ట్ అయితే ఉంది. సో ఆ క్లాస్ అనేది ఈరోజు మీరు నేర్చుకుంటారు. ఇక్కడ మనకు అక్కడ జాతీయ ఆదాయం అనేసి ఉంది కదా, బట్ ఇక్కడ వచ్చేసి ఆదాయ పంపిణీ అసమానతలు, నిరుద్యోగిత మరియు పేదరికం అనేది ఉంది. సో లెసన్ అనేది సేమ్ అండి, ఓన్లీ మనకి ఇక్కడ సైడ్ మనకు సబ్ హెడింగ్ అనేది వేరేగా ఇచ్చారు. సో ఇది కాదని కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఇది చూసుకోండి జాతీయ ఆదాయం అనేది. సో క్లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్గా నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ చూడండి, ఇక్కడ మానవ జాతి ఆర్థిక సంక్షేమాన్ని కొలిచే ముఖ్య సోపానం ఏంటండి? జాతీయ ఆదాయము. మనకు మానవ జాతి యొక్క ఆర్థిక సంక్షేమాన్ని కొలిచే ముఖ్య సోపానమే జాతీయ ఆదాయం. అంటే ఒక సంవత్సర కాలంలో శ్రమ మూలధనం కలిపి ఈ సహజ వనరుల సాయంతో ఉత్పత్తి చేసే వస్తు సేవల నికర విలువే జాతీయ ఆదాయం. అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో శ్రమ అలాగే మూలధనం కలిపి సహజ వనరుల సాయంతో, న్యాచురల్ రీసోర్స్ యొక్క సాయంతో ఉత్పత్తి చేసే వస్తు సేవల నికర విలువే జాతీయ ఆదాయం అని మార్షల్ పేర్కొన్నారు. ఎవరు పేర్కొన్నారండి? మార్షల్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా గణించిన వారు దాదాబాయి నౌరోజీ. జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా గణించిన వారు దాదాబాయి నౌరోజీ. ఈయన మొట్టమొదటిసారిగా 1868 ఇయర్లో సంబంధించిన జాతీయ అంచనాలను తయారు చేశారు. చూడండి, మొట్టమొదటిసారిగా 1868 సంవత్సరానికి సంబంధించిన జాతీయ అంచనాలను తయారు చేశారు. ఎవరండి? మనకు దాదాబాయి నౌరోజీ. భారత ప్రభుత్వము పిపి మహాలనోబిస్ అండ్ ఆచార్య డిఆర్ గాడ్గిల్, ఆచార్య వికేఆర్ రావులతో కలిసి ఆగస్టు 4న 1949లో జాతీయ ఆదాయ కమిటీ నియమించింది. చూడండి, భారత ప్రభుత్వము పిపి మహాలనోబిస్ అలాగే ఆచార్య డిఆర్ గాడ్గిల్, ఆచార్య వికేఆర్ రావులతో కలిసి ఆగస్టు 4, 1949లో జాతీయ ఆదాయ కమిటీని నియమించింది. మరి ఈ ఆదాయ పంపిణీ అసమానతలు కన్నా చూసుకుంటే, ఆదాయ పంపిణీలోని అసమానతలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, నైతిక దుష్ఫలితాలు ఉత్పన్నమవడానికి దారితీస్తాయి. ఈ ఆదాయ అసమానతలను మనకు అనేక కారణాలు ఉన్నందువల్ల ప్రభుత్వం అనేక నియంత్రణ చర్యలను చేపట్టడం అనేది జరిగింది. ఆదాయ పంపిణీలో అసమానతలు సమానంగా కాకుండా అసమానతలు ఎలా సాంఘిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ, నైతిక దుష్ఫలితాలు ఉత్పన్నమవుతాయి అనేసి దారితీస్తానేసి అనుకున్నారు. అలాగే జాతీయ అసమానతలకు అనేక రీజన్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ అనేది అనేక నియంత్రణ చర్యలను చేపట్టడం అనేది జరిగింది. ఎందుకంటే అసమానతలు ఉండడం వల్ల. ఈ జమీందారీ పద్ధతిని రద్దు చేసి దున్నేవానిదే భూమి అనే చట్టాన్ని చేసింది. జమీందారీ పద్ధతిని రద్దు చేసి దున్నేవానిదే భూమి అనే చట్టాన్ని చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము భూ సంస్కరణలను అమలు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని 18% పెరగడమే కాకుండా ఆదాయ అసమానతలు అనేవి తగ్గాయి. ఎప్పుడంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము భూ సంస్కరణలు అమలు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి ఎంత పర్సంటేజ్ పెరగడము అంటే 18% పెరగడమే కాక ఈ ఆదాయ అసమానతలు అనేవి కూడా తగ్గాయి. ఇంకా డిసెంబర్ 1969 ఇయర్లో చూసుకుంటే ప్రవేశపెట్టిన ఏకస్వామ్య నియంత్రణ చట్టము జూన్ అలాగే 1970 నుంచి అమల్లోకి వచ్చింది. యాక్చువల్గా 1 ఇయర్ తర్వాత మనకు ఏకస్వామ్య నియంత్రణ చట్టం అనేది జూన్లో అంటే మనకు 1970 నుంచి అమల్లోకి వచ్చింది. మనకు యాక్చువల్గా అయితే 1969 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ ఏకస్వామ్య నియంత్రణ చట్టము జూన్ 1970 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్ నిరుద్యోగిత. నిరుద్యోగం అంటే ఏంటి? శ్రామిక డిమాండ్ కన్నా శ్రామిక సప్లై అనేది ఎక్కువగా ఉండడం. నిరుద్యోగం అంటే శ్రామిక డిమాండ్ కన్నా శ్రామిక సప్లై అనేది ఎక్కువగా ఉండటం. ఆచార్య పిగు ప్రకారం నిర్వచనాలు కూడా అడుగుతారు. వ్యక్తికి పని చేయాలనే కోరిక ఉన్నప్పటికీ పని కల్పించలేకపోవడాన్ని నిరుద్యోగత పేర్కొన్నారు. చూడండి, ఆచార్య పిగు ప్రకారము వ్యక్తికి పని చేయాలనే కోరిక ఉన్నప్పటికీ పని కల్పించలేకపోవడాన్ని నిరుద్యోగితగా పేర్కొన్నారు. ఎవరు? ఆచార్య పిగు.
ఈ నిరుద్యోగితకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నియంత్రణ చర్యలు అనేవి చేపట్టినది. ఇంకా ప్రభుత్వ ప్రధాన ఉపాధి పథకాలు వాటి లక్ష్యాలు కనుక చూసుకుంటే, సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకం IRDP 1978 నుండి 79లో స్వయం ఉపాధి లక్ష్యంగా ప్రవేశపెట్టింది. స్వయం ఉపాధి లక్ష్యంగా ఏ ఇయర్ కల్లా అంటే పెట్టుకుందంటే 1978-79లో స్వయం ఉపాధి లక్ష్యంగా ప్రవేశపెట్టింది సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకం అనేది. ఈ స్వయం ఉపాధి కోసము గ్రామీణ యువత శిక్షణ పథకము TRYSEM గ్రామీణ యువత కొరకు 1979లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఇయర్కి 2 లక్షల యువతకు స్వయం ఉపాధి లక్ష్యంగా ఉద్దేశించబడింది. ఈ సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకం అనేది చూడండి 1979లో ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు కదా. అంటే ఇయర్కి 2 lakhs మంది యువతకు స్వయం ఉపాధి అనేది లక్ష్యంగా ఉద్దేశించబడింది. జవహర్ రోజ్గార్ యోజన JRY దేశంలో వెనుకబడిన 120 జిల్లాలో ఉపాధిని పెంచుటకు 1989లో ఈ పథకం అనేది ప్రారంభించబడింది. ఏ పథకం అంటే జవహర్ రోజ్గార్ యోజన. ఎందుకొరకంటే దేశంలో వెనుకబడిన 120 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా. సో ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఉపాధి అనేది పెంచుటకు 1989లో ఈ పథకం అనేది ప్రారంభించబడింది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం NREP 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ కూలీల కొరకు ఏర్పాటు చేయబడింది. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉంటుంది కదా. సో మనకు సమ్మర్ వస్తే ఉపాధి పథకాలు అవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనేది 6వ పంచవర్ష ప్రణాళికల కాలంలో వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ కూలీల కొరకు ఏర్పాటు చేయబడింది. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ పథకము, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ పథకం వచ్చేసి అక్టోబర్ 2, 2009 అలాగే 100 రోజుల వేతన ఉద్యోగిత కల్పన కోసం ఈ పథకం అనేది ఏర్పడింది. అంటే అక్టోబర్ 2న 2009న 100 రోజులు వేతనం అంటే 100 రోజులు పని అనేది కల్పించేటట్టుగా ఈ పథకం అనేది ఉండేది. ఏది? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ పథకము. మరి ఈ పేదరికం చూడండి, కనీస అవసరాలైన నివాసము, ఆహారము, వస్త్రాలు పొందలేని పరిస్థితినే పేదరికం అంటారు. మనకు కనీస అవసరాలు ఏంటి? మనకు కూడు గుడ్డ ఇవన్నీ ఉండాలి కదా. సో నివాసం అనేది ఉండాలి, ఆహారం అనేది ఉండాలి, మంచి బట్టలు వస్త్రాలు అనేవి ఉండాలి. ఇవేమి పొందలేని ఆ పరిస్థితినే పేదరికం అంటారు. కనీస అవసరాలు మన యొక్క కనీస అవసరాలు ఏంటి? నివాసము, ఆహారము, వస్త్రాలు ఇవన్నీ లేని పరిస్థితినే పేదరికం అంటారు. నీలకంఠర దండాకరణ శాస్త్రవేత్తలు రోజుకు పట్టణ ప్రాంతాల వారికి 2100 క్యాలరీల కన్నా తక్కువ, గ్రామీణ ప్రాంతాల వారికి చూసుకుంటే 2400 క్యాలరీల కన్నా తక్కువ పోషకాహారం తీసుకునే వారిని పేదవారుగా భావించారు. పట్టణ ప్రాంతాలలో 2100, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 2400 ఇంకా పోషకాహారం తీసుకునే వారిని ఈయన పేదవారుగా భావించారు. ఎవరంటే నీలకంఠరత్ అలాగే దండాకరణ శాస్త్రవేత్తలు. ఈ పేదరికాన్ని అనేక రీజన్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వము అనేక నివారణ చర్యలు చూపడం అయితే జరిగింది. అంటే బంగ్లాదేశ్కి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ గ్రామీణ బ్యాంక్ను ఏర్పాటు చేసి ఆధునిక సూక్ష్మ విత్తానికి పునాది వేయడం అయితే జరిగింది. సో బంగ్లాదేశ్కి చెందిన నోబెల్ బహుమతి ఉన్నారు కదా. సో ఈయన ఏమన్నారు? మొహమ్మద్ యూనస్ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేసి ఆధునిక సూక్ష్మ విత్తానికి పునాది వేయడం అయితే జరిగింది. ఇది మనకు పేదరికం గురించి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అయితే చూద్దాం. మానవ జాతి ఆర్థిక సంక్షేమాన్ని కొలిచే ముఖ్య సాధనమే గెస్ చేయండి. జాతీయ ఆదాయం. మానవ జాతి ఆర్థిక సంక్షేమాన్ని కొలిచే ముఖ్య సాధనమే జాతీయ ఆదాయము. ఈ జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా గణించిన వారు ఫోర్త్ ఆప్షన్ దాదాబాయి నౌరోజీ. జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా గణించిన వారు దాదాబాయి నౌరోజీ. మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయ అంచనాలను తయారు చేసిన సంవత్సరము. మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయ అంచనాలను తయారు చేసిన సంవత్సరము సెకండ్ ఆప్షన్ 1868. నెక్స్ట్ క్వశ్చన్.
జాతీయ ఆదాయ కమిటీని ఈ కాలంలో నియమించింది? ఫస్ట్ ఆప్షన్ ఆగస్టు 4, 1949లో ఈ జాతీయ ఆదాయ కమిటీ అనేది నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్ధతిని రద్దు చేసి దున్నేవారిదే భూమి అనే చట్టాన్ని చేసిన ఎవరు? అంటే ఏ పద్ధతిని రద్దు చేసి దున్నేవారిదే భూమి అనే చట్టాన్ని చేశారంటే సెకండ్ ఆప్షన్ జమీందారీ విధానము. నెక్స్ట్ క్వశ్చన్, ఏకస్వామ్య నియంత్రణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఫోర్త్ ఆప్షన్ జూన్ 1, 1970. ఏకస్వామ్య నియంత్రణ చట్టం అనేది జూన్ 1, 1970లో అయితే అమలులోకి వచ్చింది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, శ్రామిక డిమాండ్ కన్నా శ్రామిక సప్లై ఎక్కువగా ఉండడమే? ఫస్ట్ ఆప్షన్ నిరుద్యోగం. శ్రామిక డిమాండ్ కన్నా శ్రామిక సప్లై అనేది ఎక్కువగా ఉండడము. ఎయిత్ క్వశ్చన్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారు? థర్డ్ ఆప్షన్ అక్టోబర్ 2, 2009 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ పథకం అనేది ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏ ప్రణాళిక కాలంలో వచ్చింది? జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏ ప్రణాళిక కాలంలో వచ్చింది? ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలంలో అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ ప్రాంతాల వారిలో ఎన్ని క్యాలరీల ఆహారం లేని వారిని పేదవారిగా గుర్తించారు? గ్రామీణ, పట్టణాలలో కాదండి, గ్రామీణ ప్రాంతాల వారిలో ఎన్ని క్యాలరీల ఆహారం లేని వారిని పేదవారిగా గుర్తించారు? థర్డ్ ఆప్షన్ 2014, అంటే 2400 క్యాలరీల కన్నా తక్కువగా ఉండేవారిని పేదవారిగా గుర్తించారు. అంటే పట్టణాలలో, గ్రామాలలో, అంటే గ్రామీణ ప్రాంతాలలో. లాస్ట్ క్వశ్చన్, ఆధునిక సూక్ష్మ విత్తానికి పునాది వేసిన వారు? మహమ్మద్ యూనస్. ఈయన ఆధునిక సూక్ష్మ విత్తానికి పునాది చేసినవారు. సో ఇదండి మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో థర్డ్ యూనిట్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే మనకు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఇప్పుడు చేసే క్లాసెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో తక్కువ టైంలో మనం నేర్చుకోవడానికైతే ఈ క్లాసెస్ అనేవి చాలా యూస్ఫుల్ అయ్యేవి. సో ఐ హోప్ మీకు క్లాస్ అనేది నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.